Audio Jungle. బట్ ఇది క్యారెక్టరైజేషన్ ఎక్స్పెరిమెంటే, వెనుకడి ప్రాబ్లం ఉండడం. బట్ సుకుమార్ తీసిన విధానం పక్కా కమర్షియల్ మెటీరియల్లో క్రిటిక్స్ అండ్ కమర్షియల్ ఆడియన్స్, మన ఫ్యాన్స్ కానీ మా వాళ్ళ ఆడియన్స్ కానీ అందరు ఎంజాయ్ చేసే ఒక బ్యూటిఫుల్ నీట్ ఫిల్మ్. అండ్ ఫ్యామిలీలో వెళ్ళేసింది మళ్ళీ ఫస్ట్ టైం. ఐ థింక్ ఇద్దరు రెండు బ్లెండ్స్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యేసి. లేదులేండి, చూస్తే తెలుస్తుంది. ఆడవాళ్ళు చూడండి, మొదట ఆట ఖచ్చితంగా ఆడవాళ్ళు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. అంటే మీ అభిమానులు అవి సరేలేండి, వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఆడవాళ్ళు వెళ్తారు. ఎందుకంటే అంటే చిట్టుబాబు అంటే బాగా మా ఇంటోడు, మా ఇంటి పక్కనోడు, మా ఊరోడు అన్నట్టు అనిపిస్తుంది మాకైతే. అంత బాగున్నారు. దానికన్నా అదృష్టం లేదు, దానికన్నా ఇంకెక్కువ అడగను ఈ సినిమా నుంచి. మరి మా గాజులు ఇప్పుడు కొని పెడతారండి? కరెక్టే, రామలక్ష్మి దగ్గర ఉన్నాయి, అది రామలక్ష్మి దగ్గర తీసుకొస్తాను. సంత అయిపోయింది, సంత మూసారా? ఎక్కడో అక్కడ అడిగితే గాజులు కొని పెట్టండి. మరి మీకోసం అంత దూరం నుంచి వచ్చాం కదండి. మరి 30th ఓపెన్ చేస్తాను థియేటర్స్, ఆ సంతలో కొనుక్కుంటాను. మరి ఈ సినిమా పాటలు బాబు, ఏం పాటలు అండి బాబు, ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి, రంగమ్మ మంగమ్మ, రంగస్థలము. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాల్లో అన్ని పాటలకి ఎంతమంది ఇష్టపడ్డారు, ఎంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. అసలు దేవి ఎప్పుడు ఒక మాట అనేవాడండి, నాకు కూడా ఇళయరాజా లాంటి ఒక అవకాశం దొరకాలి. ఆయన ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ 80sలో కొట్టారు ఊరు బ్యాక్ డ్రాప్లో, నాకు కూడా అలాంటిది కావాలనేది ఉండేది. సో అది దొరకగానే లపక్కన పెట్టేసి ఆయన లోపల ఉన్న ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోరికలు అన్నీ టక్ అని ఇమ్మీడియట్గా నాకు తెలిసి సుకు అనడం. నేను దేవితో పని చేసినప్పుడు ఇంత ఫాస్ట్గా దేవి నాకు ఏ ట్యూన్ ఇవ్వలేదు. ఒకరోజు, 2 రోజులు, 3వ రోజుకి ట్యూన్ వచ్చి అది ఓకే చెప్పేసి ఏంటి ఇంకో ట్యూన్ కూడా మేము అడిగేవాళ్ళం కాదు. అంత ప్యూర్ సోల్ఫుల్ మ్యూజిక్ దేవి ఇచ్చాడు మాకు. ఐ థింక్ దేవి ఆ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, నా కెరియర్లో బెస్ట్ అంటాను ఆరెంజ్ తర్వాత. అండ్ అలాగే అన్నీ కుదిరినాయి. మరి ఈ సినిమా కెమెరా ఎవరండి? రత్నవేల్ గారు చూపించారు. రత్నవేల్ గారు ఖైదీ నెంబర్ 150 తీశారు, రోబో తీశారు, ఫస్ట్ రోబో. ఇప్పుడు సైరా డైరీతో పనిచేస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కెమెరామెన్స్ ఇన్ అవర్ ఇండియా. అవును, మీరు ఇలాగే ఉండాలి సినిమాలో అని ఎవరు ఊహించారు? అసలు ఎవరు అలా గీసుకున్నారు ఆ బొమ్మని? సుకుమారే అబ్సల్యూట్లీ. మొత్తం ఆ టవల్ నుంచి అమ్మో, సినిమాలో ఒక 20 షర్ట్లు 4 లుంగీలే ఉంటాయి. ఫుల్ ఫిల్మ్ అదే బట్టలు రిపీట్ చేస్తూ వాడాను. అంటే డబ్బులు ఖర్చులే అంటే ఆ పని చేసేవాడికి 3-4 షర్ట్ల కన్నా ఎక్కువ ఉండవు, 3 లుంగీల కన్నా ఎక్కువ ఉండవు. బట్ ఆ 3-4 లుంగీల కోసం మా అక్క డిజైన్ చేసింది. సుకుమార్ క్లోజ్ టు 4 సూట్ కేసులు కొని ఇచ్చింటాడు. 4 సూట్ కేసు బట్టల నుంచి 4 జతలు కొన్నాం, సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం. అంత ఫోకస్ చేసి ప్రతి షర్ట్, ప్రతి ఆ డిజైన్ ఆ టైంలో ఉందా లేదా కనుక్కుని, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి చాలా ఈజీగా ఉండేది ఆయనకి. సో మేము ఆల్మోస్ట్ 4 సూట్ కేసెస్ ఉండేవి. అంటే ఇలాంటి ఓరా మాస్ గెటప్లు అంటే మీ నాన్నగారు చిరంజీవి గారు వేసేవారు. ఒక ఎర్ర బనీను, చిల్లులు బనీన్ వేసుకుని, ఒక లుంగి కట్టుకుని, ముఠా మేస్త్రి, అలాంటి సినిమాలు చూస్తే కొంచెం బనీన్లు చిరిగిపోయి ఉంటాయి చూడండి. ఆ రెడ్ది చిరిగిపోయి కావాలని చింపాడా సుక్కు అర్థం కాదు. రాత్రిపూట నేను బాగానే ఉంది కదా, పొద్దున్న వేసేసరికి చిరిగిపోయి ఉంటుంది. ఎవరు చింపారా, ఇది ఎలక్ కొరికేసిందా, ఏమైంది? సుక్కు ఇలాంటివన్నీ చేసేవాడు బాగా, టీలో ముంచి చింపి. మరి మా యాసలో నేర్చుకున్నారండి మీరు? సుక్కుకి ఒక 3 మంచి రైటర్స్ ఉన్నారు, కాశీ, బుచ్చి అండ్ శ్రీను. వాళ్ళు 3 ఆ జిల్లా నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళే ఆల్మోస్ట్ సుకు రైట్ హ్యాండ్స్ అన్నమాట. సుకు చెప్పిందల్లా వాళ్ళే ఫేర్ చేసి రాస్తారు. సో వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రతి సీన్, ప్రతి షాట్ వాళ్ళు ఉండాలి. అండ్ ఆర్టిస్ట్ మహేష్ ఉన్నాడు, జబర్దస్త్ మహేష్. వాళ్ళందరూ ఇంకా అదే యాస, అది అలవాటు అయిపోయింది. వాళ్ళతో అదే మాట్లాడడం, వాళ్ళని కూడా అలాగే మాట్లాడని చెప్పడం చాలా బాగుంటుంది ఆ యాస. అంటే మీరు ఈ సినిమా షూటింగ్ టైంలో నేను మీది ఆ ఫేస్బుక్ పేజ్ అది కూడా చూసేదాన్ని అండి. మీరు బాగా పిల్లలతోటి గట్రా ఫోటోలు తీసుకుని అందులో పెట్టేవారు. భలే పిల్లకాయలు అసలు వదిలిపెట్టాలనిపించట్లేదు. చిల్డ్రన్స్ డే రోజు పెట్టారు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడో గోదావరి దగ్గర పడవలో వెళ్తూ ఒక వీడియో ఏదో పెట్టారు. సో నాకు అనిపించింది, ఓ ఈయనకి బాగా నచ్చింది అనమాట. మొత్తానికి బాగా శుభ్రంగా హాయిగా చేసుకుంటున్నారు రంగస్థలం. చాలా బాగుంది నిజంగా. ఒక హాలిడే యూరోప్ ఎక్కడికి వెళ్తున్నట్టుంది. ఆ పాపికొండలు
రోడ్లు అవి మీరు చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ మనం చూడం. పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మునిగిపోతాయి అంటున్నారు. మరి సో అందుకనే ఉపాసన నేను పని పెట్టుకుని పిలిచి మళ్ళీ చూడవు ఇది రండి అన్నీ ఏంటి సిగ్నల్స్ లేవంట, టవర్స్ లేవంట, నేను రాను అంటే లేదు నువ్వు రా. ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 days ఉన్నారు ఆవిడ. ఫోన్ లేకుండా ఏం లేకుండా చూసారు. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ నేను చూసిన దాంట్లో అని ఆవిడ ఫెల్ అంత ప్యూర్గా అంత బ్యూటిఫుల్గా, వెదర్ కూడా మంచి వెదర్ అప్పుడు. మరి ఇన్ని మాటలు చెప్తున్నారు, మా యాసలో ఒక డైలాగ్ చెప్పచ్చు కదండి. 30th మొత్తం అదే చూస్తారు, ఇంకా ఆ యాసే చూస్తారు. 30వ తారీఖు ఎలాగో చూస్తామండి. ఒక గాజులు అంటే అక్కడ కొనుక్కోమన్నారు, డైలాగ్ కడితే కూడా అక్కడ చూడండి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ డైలాగ్ కావాలి మీకు చెప్పండి, అదే ఆలోచిస్తున్నాను. సుక్కు ఏది అలా ఉండదు కదా, ఎంత మార్చేస్తూ ఉంటాడు, ఏది మాకు గుర్తుండదు. నాకు చెప్పింది ఇప్పుడు సుక్కు ఒక టేక్లో ఓకే చేస్తాడు, 3వ టేక్కి డైలాగ్ మారుతుంది. సో ఏ డైలాగ్ ఏ టేక్లో ఏది వాడుకుంటాడో తెలియదు. నేను కూడా ఇప్పుడు సినిమా చూసే వరకు నాకు తెలియదు ఇప్పుడు ఏది వాడుకున్నాడు, ఏ టేక్లు చేస్తే ఏ డైలాగులు ఉంటాయి. వాళ్ళే తప్పించుకుంటున్నారు, తెలియగల పిల్లోడే. అమ్మా ఏమో అనుకున్నాను కానీ చిట్టిబాబు మహాగట్టోడే. అందుకే రామలక్ష్మి సైతం అల్లాడిచ్చాడు సినిమాలో. సుక్కు నన్ను కాపాడు. అంతేలేండి, మాటలు చెప్పేస్తున్నాడు ఈ మనిషి. పోనీ పాట, మీకు ఇష్టమైన పాట ఏంటి? నాకు ఇష్టమైంది ఎంత సుఖమే దాంతో రంగమ్మ మంగమ్మ. మరి రంగమ్మ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అంట కదా సినిమాలో. అనసూయ ఒప్పుకోవడం ఒకటి చాలా మంచి క్యారెక్టర్, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవుతారు సినిమాలో ఆవిడ. టువర్డ్స్ ది ఎండ్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అలాగే జగపతి గారు కానీ ప్రకాష్ రాజ్ గారు అందరూ సాలిడ్ పిల్లర్స్. అంటే ఒకప్పుడు చూసుకుంటే ప్రెసిడెంట్లు ఉండేవారు, రూల్కి వాళ్ళు చెప్పినట్టుగానే జరగాలి మొత్తం అంతా అలా ఉండేది. ఇప్పుడు అంటే అందరూ ఎవరి మాట ఎవరైనట్లేదు కానీ ఒకప్పుడు అలా ఉండేది. కానీ అలాంటి ఒక ప్రెసిడెంట్ కింద మళ్ళీ మీరు బతకడం ఈ సినిమాలో, సో అంటే ఆ ఒక అనుభవం మీకు ఖచ్చితంగా కొత్తగానే ఉంటుంది. ప్రెసిడెంట్ కింద ప్లస్ ఒక నాకు ఎప్పుడు ఒక అన్నయ్య ఉంటే బాగుంటుంది అనిపించింది రియల్ లైఫ్లో. సో అలాగా అది కూడా చాలా బాగా ఆ పాత్రలో చాలా బాగా చేశాడు కుమార్ బాబు క్యారెక్టర్లో. ఇప్పుడు విలన్స్ అది ఇది చేశాడు కానీ ఇది కొత్త టైం వెరీ పాజిటివ్ క్యారెక్టర్. నిన్ను కోరిలో చాలా బాగా చేశాడు. అండ్ నిజంగా ఆ చిన్న ఊర్లకి ప్రెసిడెంట్ వాళ్ళ పేర్లు కూడా తెలియదు, ప్రెసిడెంట్ గారే అంటామని వాళ్ళ పేరు కూడా తెలియదు, అంత పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళ ఇల్లు దాటేటప్పుడు కూడా వాళ్ళ ఇల్లు చెప్పులు తీసి దాటి వెళ్తారు. సో అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంత కంట్రోల్ చేస్తారా ఒక వ్యక్తి ఇంతమందిని, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి అలాంటి ఒక క్యారెక్టర్లో జగపతి బాబు గారు చాలా టెరిఫైయింగ్గా ఉన్నారు, టెరిఫిక్గా చేశారు, చాలా టెరిఫైయింగ్గా కూడా ఉంటారు. చాలా సటిల్ యాక్టింగ్, కొత్త బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఆయనది, చాలా బాగా చేశారు ఆయన. మరి అది అంటే నిజంగా చూడగానే మీ అన్నయ్యలాగా అనిపించాడు మాకు కూడా. చక్కగా ఉన్నాడు, బుద్ధిమంతుల్లో కళ్ళజోడు పెట్టుకుని పక్కపాపడి తీసుకుని ఓల్డ్గా కనిపిస్తాం అంటున్నారు. అమాయకుడిలాగా అలా అనిపించాడు మరి మాకు. అతను మరి సినిమాలో ఏం చేస్తా ఉంటాడు, ఏం చదువుకుంటాడు, ఏంటి అసలు అతని గురించి ఏం చెప్పలేదు. ఊర్లో కొంచెం చదువుకున్న వ్యక్తి, బయట దేశం పనిచేసిన వ్యక్తి, ఒక దుబాయ్ లాంటి దేశంలో పనిచేసిన వ్యక్తి నా పెద్ద అన్నయ్య. సో అతని పాత్ర ఎలా ఉంటుంది, హౌ ఈజ్ ఈ గోయింగ్ టు విత్ స్టాండ్. అండ్ ఒక నేనేమో అన్నకి సపోర్ట్గా ఎప్పుడు అన్నయ్య అంటే అది అలా అని చెప్పి ఆడి ఏమంటే అది వినేవాడి రకం కాదు. నాకు కోపం మళ్ళీ నేను బండోడిని తిరిగి అన్నయ్య నానేస్తాను, మళ్ళీ అన్నయ్యని ప్రేమిస్తాను. ఇంకా అదే సుకు టైప్ క్యారెక్టర్ బాగా. వీళ్ళ నాన్నగారు లో క్లాస్ అంటే ఈయన మరీ లో క్లాస్ కంటే లో క్లాస్కి వెళ్ళిపోయారు కదా. అబ్సల్యూట్లీ ఈ సినిమా డెఫినెట్గా లో క్లాస్. అదే మాకు అర్థమైపోతుంది ఆ ట్రైలర్ రేజ్ చూస్తుంటే, అలానే అనిపించింది. మరి 30వ తారీఖు గ్రాండ్గా రిలీజ్ చేస్తానన్నారు అన్ని ఊర్లలోని. మరి ఆ అన్ని ఊర్లలో ఉండేటువంటి మీ అభిమానులకి వాళ్ళకి రంగస్థలం గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ థింక్ ఇంతగా ఏ క్యారెక్టర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించలేదు, ఇంత ఇష్టంగా నేను ఏ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే ఒకటి ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఐ మీన్ డెఫినెట్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్, ఇట్ విల్ బీ మై బెస్ట్ ఫిలిమ్స్. చాలా రోజులకి నా మెమరీస్లో గుర్తుండిపోయే క్యారెక్టర్. సో దానికోసమైనా ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. మరి మళ్ళీ మీతో మేము మా రామలక్ష్మిని మిమ్మల్ని కలిసి మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు మేము? అబ్సల్యూట్లీ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే మీరు ఫోన్ చేయండి, ఇద్దరు వచ్చేస్తాం. తప్పకుండా మా ఇంటి రావాలి. అప్పుడు కాకినాడ గాజులు పెడతాను. మీరు అప్పుడు నాకు గాజులు మాత్రం కొన్ని అబ్సల్యూట్లీ ఇస్తాను. సంతకు తీసుకెళ్తారా? అబ్సల్యూట్లీ రామలక్ష్మి గాజులు కన్నా మంచి గాజులు ఇస్తాను.
అమ్మా రామలక్ష్మి గాజులు కంటే నా గాజులు బాగుంటాయి అంటే మీ అందరికి చూపిస్తాను మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యాక మన సినిమా చూడాలి. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఎలాగో మన అందరిని కలుస్తారు కదా వచ్చి. అంతే కదా, అందరిని కలుస్తారు, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.